వెల్కమ్ బ్యాక్. మనం ఫస్ట్ లెసన్లో పోర్న్ అండ్ మాస్టర్బేషన్ అనే అడిక్షన్ వెనుకున్న సైన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటో కాదండి, ఇట్స్ పర్పస్. ఈ పర్పస్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మీకు ఎప్పుడైతే ఒక పని చేయడానికి ఒక స్ట్రాంగ్ రీజన్, ఒక స్ట్రాంగ్ వై అనేది మీకు ఎప్పుడైతే ఉంటుందో మీరు దాన్ని ఇది మీరు చేసే అన్నింటి లాంటి ఒక రెగ్యులర్ పనిలా కాకుండా దాన్ని మీరు ఒక మిషన్లా చూడడం స్టార్ట్ చేస్తారు. సో ఈరోజు మనం మీరు అసలు ఎందుకు మారాలనుకుంటున్నారో, మీరు మారడానికి మీకున్న స్ట్రాంగ్ రీజన్ ఏంటి అని ఈ లెసన్లో మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మీరు ఒక క్రాస్ రోడ్ దగ్గర నిల్చున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు మీ దగ్గర 2 దారులు ఉన్నాయి. నెంబర్ 1, ఒక దారిలో సేమ్ లైఫ్, అదే డిప్రెషన్, ఫీలింగ్ స్టక్, హెల్ప్లెస్, హోప్లెస్, సేమ్ హ్యాబిట్స్, ఏం చేంజ్ ఉండదు. అదే మరొక దారిలో, ఈ దారిలో ఫ్రీడమ్, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్, అలాగే మీ జీవితానికి ఒక పర్పస్, ఒక అర్థం అనేది మీకు దొరుకుతుంది. సో ఈ రెండింటిలో మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు? అఫ్ కోర్స్ ద సెకండ్ వన్. మనమందరం ఫ్రీడమ్ని చూజ్ చేసుకుంటాం. కానీ మీరు ఆ దారిలో నడవడానికి మీకు ఒక స్ట్రాంగెస్ట్ రీజన్, మీకు ఒక పర్పస్ ఉండడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్పసే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక పెద్ద క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, వై డూ యూ వాంట్ టు క్విట్ దిస్ హ్యాబిట్? అసలు ఈ అడిక్షన్ నువ్వు ఎందుకని వదిలేయాలనుకుంటున్నావు? మీ హెల్త్ని బెటర్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీకున్న రిలేషన్స్ని స్ట్రాంగ్గా మార్చుకోవాలని అనుకుంటున్నారా? లేదా మీకున్న కెరీర్ గోల్స్ని అచీవ్ చేయడానికి మీ ఫోకస్ అండ్ ఎనర్జీని పెంచుకోవాలని అనుకుంటున్నారా? లేదా మీ లైఫ్ మీ కంట్రోల్ లేదని మీరు ఫీల్ అవుతున్నట్లయితే మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ అడిక్షన్ని మీరు వదిలేయాలని అనుకుంటున్నారా? ఇక్కడ ఇది రైట్, ఇది రాంగ్, ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్ అని ఏం లేదండి. ఎందుకంటే ఇది మీ లైఫ్, ఇది మీ జర్నీ. కానీ ఒక్కసారి డీప్గా ఆలోచించండి, ఈ అడిక్షన్ని వదిలిపెట్టడం ఎందుకని మీకు అంత ఇంపార్టెంట్? దీని నుండి మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిద్దాం. మీరు ఇలానే డైలీ పోర్న్ వీడియో చూస్తూ మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉన్నారనుకుందాం. ఇప్పటి నుండి నెక్స్ట్ 1 year ఆర్ 5 years వరకు మీరు ఇలానే చేస్తూ వెళ్ళారనుకుందాం. 5 years తర్వాత మీరు ఎలా ఉంటారో, మీ హెల్త్ ఎలా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. సో మీరు ఎలా ఉంటారో కొంచెం ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు దానికి కంప్లీట్గా ఆపోజిట్లో ఆలోచించండి. మీరు ఈ అడిక్షన్ నుండి బయటపడ్డారు. ప్రతిరోజు మార్నింగ్ లేస్తూ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోకస్తో మీకున్న డ్రీమ్స్ అన్నింటిపై వర్క్ చేస్తూ ఒక్కొక్కటిగా వాటిని అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నారని అనుకుందాం. అది మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేయడం కావచ్చు, మంచి షేప్లోకి రావడం కావచ్చు, లేదా మీకు ఇష్టమైన వారితో ఫుల్లీ ప్రజెంట్లో ఉండడం కావచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీ ఫ్యూచర్ ఎలా ఉండాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. అసలు మీరు ఈ అడిక్షన్ని ఎందుకు వదిలిపెట్టాలని అనుకుంటున్నారో, మీకున్న స్ట్రాంగ్ రీజన్ ఏంటి అని ముందు మీరు రాయండి. మీరు దీన్ని వదిలిపెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. లైక్ మీరు కోల్పోయిన మీ కాన్ఫిడెన్స్ని మళ్ళీ మీరు తిరిగి పొందాలని అనుకుంటున్నారా? లేదా మీ కెరీర్పై మీరు ఫోకస్ చేస్తూ మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ పర్పస్ని, మీకున్న స్ట్రాంగ్ రీజన్ని మీకు కనబడేలా మీ వాల్స్పై కావచ్చు, మీ ఫోన్లో కావచ్చు, లేదా మీ జర్నల్లో కావచ్చు, ఎప్పుడు మీ పర్పస్ అనేది మీకు కనిపించేట్టుగా పెట్టుకోండి. గుర్తుంచుకోండి, మీ పర్పస్ అనేది మీకు ఒక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. ఒక షిప్కి యాంకర్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఒక పర్సన్కి అతని జీవితానికి ఒక పర్పస్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఈ అడిక్షన్కి మళ్ళీ మీరు టెంప్ట్ అవుతున్నారని మీకు అనిపించింది అనుకోండి, ఒక్కసారి మళ్ళీ వెనక్కొచ్చి మీకున్న స్ట్రాంగ్ వైని, స్ట్రాంగ్ రీజన్ని ఒక్కసారి గట్టిగా మళ్ళీ చదవండి. మీ పర్పస్ని ఒకసారి మళ్ళీ విజువలైజ్ చేసుకోండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ అనేది ఈ టెంప్టేషన్స్కి బయట మీకోసం వెయిట్ చేస్తుందని మర్చిపోకండి. ఈ టెంప్టేషన్స్ మిమ్మల్ని ఇలానే ఇబ్బంది పెడతాయి. కానీ మీరు ఎప్పుడైతే వీటిని దాటుతారో అప్పుడు మాత్రమే మీరు దీంట్లో గెలవగలరు. నెక్స్ట్ లెసన్లో మనం మీ పర్పస్ కోసం ఈ అడిక్షన్ నుండి బయటపడడానికి ఒక సాలిడ్ ప్లాన్ని రెడీ చేసుకుందాం. సో మీరు ఎక్కడి వరకు వచ్చారంటే ఇట్స్ రియలీ గ్రేట్ బ్రదర్. ఇక్కడ మీరు జస్ట్ ఈ అడిక్షన్ మాత్రమే వదిలిపెట్టడం లేదు, మీ కాన్ఫిడెన్స్, ఎనర్జీ, ఫోకస్, ఎవ్రీథింగ్, మీ లైఫ్కి సంబంధించిన ప్రతిదీ మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు.